మాంచెస్టర్ టీ20లో టీమిండియా ఫ్లాప్ అయింది. అంచనాలు అందుకోలేకపోయింది. పేరుకు వరల్డ్ ఛాంపియన్ అయిన ఆతిథ్య జట్టు ముందు తేలిపోయింది. భారత్ ఓటమికి రవి బిష్ణోయ్ కారణమయ్యాడన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు మలుపు తిప్పింది రవి బిష్ణోయ్ ఓవరే. 17వ ఓవర్లో ఈ యువ స్పిన్నర్ ఏకంగా 29 పరుగులు ఇచ్చాడు. 2 నో బాల్స్ వేయడము టీమిండియాకు మైనస్ అయింది. మొత్తం 4 ఓవర్లు వేసిన రవి బిష్ణోయ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. 60 పరుగులు ఇచ్చేశాడు. చివరి 4 ఓవర్లలో ఇంగ్లాండ్కు 49 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు 2 ఫ్రీ హిట్లను బెథెల్ సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఈక్వేషన్ ఈజీ అయింది. మాంచెస్టర్లో రవి బిష్ణోయ్ మొత్తం 3 నో బాల్స్ వేశాడు. అంతర్జాతీయ టీ20లో 3 నో బాల్స్ వేసిన బౌలర్గా చెత్త రికార్డుల్లోకి ఎక్కాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరపున ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన జాబితాలో 3వ స్థానంలో చేరాడు. గతంలో భారత్ తరపున శివం దుబే అత్యధికంగా ఒకే ఓవర్లో 34 పరుగులు ఇచ్చాడు. భారత తుది జట్టులో రవి బిష్ణోయ్కి అవకాశాలు ఇవ్వడంపై దుమారం రేగుతోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తుది జట్టులోకి రవి బిష్ణోయ్ ఎలా వచ్చాడని టీం మేనేజ్మెంట్కు ప్రశ్నలు వేశాడు. మాంచెస్టర్లో విఫలమయ్యాడంటూ బౌన్సర్లు సంధించాడు. ఐపీఎల్లో ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరపున అన్ని మ్యాచుల్లో ఆడలేదన్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే బాగుండేదన్నాడు. బిష్ణోయ్ వేసిన 17వ ఓవరే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందన్నాడు. కుల్దీప్ యాదవ్ను తప్పించడం సరైన నిర్ణయం కాదన్నాడు. గణాంకాలను చూసి జట్టులోకి తీసుకోవద్దన్నాడు. ప్రదర్శననే చూడాలన్నాడు. సడన్గా తుది జట్టులోకి రవి బిష్ణోయ్ ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదన్నాడు. భారత్ పిచ్లపై మాత్రమే బిష్ణోయ్ రాణిస్తాడన్నాడు. తుది జట్టులో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఉన్నప్పుడు మరో స్పిన్నర్ అవసరం ఏముందని ప్రశ్నించాడు. బిష్ణోయ్కి బదులుగా ప్రిన్స్ యాదవ్ను జట్టులోకి తీసుకుంటే బాగుండేదన్నాడు.